హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తృతీయ. ఈరోజు బుధవారం, పుబ్బా నక్షత్రం అండి. మనందరికీ తెలుసు పుబ్బా నక్షత్రం శుక్ర నక్షత్రం, శుక్ర నక్షత్రం స్త్రీతత్వం అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు బుధవారం, బుధుడు అధిపతి. ఇక బుధుడికి అధిదేవత దేవత వచ్చేసి విష్ణువు, అలాగే దుర్గామాత. ఈ ప్రకృతిలో దుర్గాశక్తి అధికంగా ఉంటుంది, అదేవిధంగా స్త్రీతత్వం కూడా అధికంగా ఉంటుంది. మనం ఈరోజు దుర్గా నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన శుక్రదోషం తొలగిపోతుంది, కలత్ర దోషాలు, స్త్రీ శాపాలు తొలగిపోతాయి, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక మనం చెప్తూ ఉంటాము, శుక్రదశలో మన ఇంట్లో ఎవరైనా పుడితే అదృష్టం అని చెప్పేసి. శుక్రదశలో జన్మించిన వారిని పెళ్లి చేసుకున్నా కూడా అదృష్టమే వస్తుంది అండి. ఇక ఈరోజు మంత్రం ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది, తృప్తి జీవితం, కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈరోజు మంచి మాట. మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే 3 గుణాలను దూరంగా ఉంచుకోవాలి. అసూయ, అహంకారం, అనుమానం, వీటిని దూరంగా ఉంచుకుంటే జీవితంలో సంతోషాన్ని మీలో మీరే వెతుక్కుంటారు. ఈ 3 పక్కన పెట్టిన వారి జీవితం బాధలోనే ఉంటుంది. ఎందుకంటే ఇతరులు వీళ్ళను స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. మనం కోపంలో పేరెంట్స్ని చాలా మాటలు మనల్ని పేరెంట్స్ బుద్ధి మార్గంలో నడిపించడానికి ఎన్నో మాటలు అంటారు. మనం వాళ్ళను రిటర్న్ ఒక్క మాట అనడానికి కూడా మనం ఆలోచించకుండా వాళ్ళను బాధపెట్టే మాటలు మాట్లాడతాము, కానీ వాళ్ళు మనల్ని క్షమిస్తారు. జీవితంలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం అనేది ఉండాలి అండి. దీనికి సంబంధించి చిన్న కథ. ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాము. ఒక కంపెనీ ఎంప్లాయీస్ కోసం కాలేజెస్కి తిరుగుతూ ఉంటుంది. మంచి ప్యాకేజెస్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగంలో చేర్చుకుందామని చెప్పేసి. అప్పుడు ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న కాలేజీకి వెళ్ళి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఇక వీళ్ళని పిలిచి ఆ కంపెనీ యజమాని, మనము ఇంకా ఈ కంపెనీ నుండి బ్రాంచెస్ పెట్టి ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. సో మనకి ఏ ప్లేస్ బాగుంటుందో, ఎక్కడ డెవలప్ అవుతుందో మీరు వెతుక్కొని రండి అని చెప్తారు. అప్పుడు ఇద్దరు వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏముంది అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ జనాలకు కంపెనీ గురించి తెలియదు, ప్రోడక్ట్ గురించి తెలియదు, దాన్ని ఎలా వాడాలో తెలియదు, ఇక్కడ మనం కంపెనీ పెడితే మనం సక్సెస్ కాలేము అని వెళ్ళి రిపోర్ట్ ఇస్తాడు. ఇంకో వ్యక్తి సేమ్ అదే విధంగా ఇక్కడ కంపెనీ గురించి ఇక్కడి జనాలకు తెలియదు, మన ప్రోడక్ట్ అంటే ఏంటి, మన ప్రోడక్ట్ని ఎలా వాడాలో కూడా వాళ్ళకి తెలీదు. మనం ఇక్కడ కంపెనీ పెట్టడం వలన వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది, ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది, మనం ఇంకా ఎక్కువ జాబ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ యజమాని రెండవ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చెప్పిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చేసి CEO చేసి గొప్ప ప్లేస్లో ఉంచుతాడు. ఇక ఇంకో వ్యక్తి అదే స్థాయిలో అదే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. చూసారు కదండి, మన ఆలోచనలు ఎప్పుడు గొప్పగా ఉండాలి, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మనం జీవితంలో ముందు స్థాయికి చేరుకుంటాము. ఇక ఈరోజు మన సంప్రదాయం. ఈ సంప్రదాయంలో బిల్వవృక్షాన్ని బిల్వవృక్ష పత్రాలతో పూజించడం వలన శత్రువులను కూడా జయించవచ్చు అండి. బిల్వవృక్షానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పత్రాలు అనేవి శివుడికి కవచంలా, సైన్యంలా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే వాటితో పూజిస్తామో అవి మనల్ని కవచంలా కాపాడుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్వ పత్రాలను అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కోయకూడదు. ఎందుకంటే ఆ బిల్వవృక్షం ముళ్ళు దుర్గాదేవిలాగా, అలాగే వేర్లు సకల గంగా తీర్థం ఉంటాయి, కాండంలో వేదాలు ఉంటాయి, అలాగే ఆకులలో దేవతలు ఉంటారు. సో ఈ పౌర్ణమి, అమావాస్య గడియలలో ప్రకృతిలో మార్పు వచ్చి చెట్లలో కూడా మార్పు వస్తుంది. వాటిలోని ఔషధ గుణాలు మార్పు జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే వాటిని కొయ్యడానికి ప్రయత్నిస్తామో అప్పుడు దానిలోని గుణగణాలు అనేవి దూరం అవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్వదళాలను కోయకండి. అదేవిధంగా ప్రతిరోజు శివారాధనలో బిల్వదళాలను సమర్పించుకోవడం వలన మంచిగా ఉంటుంది. బిల్వదళాల వలన శ్వాసకోశ రోగాలు తగ్గిపోతాయి. బిల్వరసాన్ని కొంచెం నూనెలో వేసి వేడి చేసి చల్లగా అయ్యాక చెవిలో పోసుకుంటే ఎవరికైనా చెవిలో చీము కారడం లాంటివి ఉంటే అది తగ్గిపోతుంది. ఇక ఈరోజు తారాబలం. నిత్య నక్షత్రం పుబ్బా నక్షత్రం, అశ్విని మఖామూల నక్షత్రం వారికి సంపద తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమిత్ర తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి ప్రత్యేక తార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి. వాస్తు పరిష్కారంలో భాగంగా
కొంతమందికి దేవుడి గదికి ఆపోజిట్‌లో మెట్లు పెడుతూ ఉన్నారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి ఆపోజిట్ గదిలో ఎక్కే విధంగా కానీ, దిగే విధంగా కానీ మెట్లు ఉండకూడదు. అలాగే అలా ఎప్పుడైతే మనం దేవుడి డోర్ ఓపెన్ చేయంగానే ఎదురుగా మనకు మెట్లు కనపడతాయో, అప్పుడు ఆ ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు అండి. అపవాదాలు, అవమానాలు ఎదుర్కొంటారు. ఆ ఇంట్లో ఎప్పటికీ అవినీతి పనులు జరుగుతూ ఉంటాయి. ఏం పాటించవలసిన పరిహారం అండి. రేపు ఉదయాన్నే స్నానం చేసేప్పుడు గంధం కానీ, పసుపు కానీ నీళ్ళలో వేసి స్నానం చేసి, తదుపరి నుదిటిన గంధాన్ని ధరించండి. గురువుని పూజిస్తే వివాహ యోగం అనేది కలుగుతుంది. రేపు ఎవరైతే విశేషంగా గురువుని పూజిస్తారో వారికి ఆ సంకల్పాలనేవి సిద్ధిస్తాయి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. ఇంట్లో దరిద్రం ఉంటూ ఉంటే ఆ దరిద్రం పోవడం కోసం, దృష్టి దోషాలు, చెడు గ్రహాల ప్రభావం ఇంట్లోంచి తొలగిపోవడం కోసం ఈ రోజు సాయంత్రం నిమ్మపండుతో ఇంటికి దిష్టి తీసి నిమ్మపండును 3 ముక్కలుగా చేసి డస్ట్‌బిన్‌లో వేయండి. తదుపరి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి కులదైవం ముందు ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి.